Dr. Vijay Kumar garu, you're already a successful orthopedician and you're already running one of the best hospitals in the city, Sai Hospitals. So, మీరు already ఇంత సక్సెస్ఫుల్గా ఉండి కూడా you came into the mother and child care. What motivated you to get into this business? రాజమండ్రిలో సాయి బ్లాజమ్స్ అని మదర్ అండ్ చైల్డ్ కేర్లోకి ఎందుకు వచ్చామంటే అన్ని విభాగాలు ఒకే చోట అందుబాటులో తీసుకురావాలి. అంటే పుట్టిన పాపకి కేర్ ఉండాలి, అట్లాగే డెలివరీ ఇంకా కొంచెం ప్రశాంతంగా చక్కటి వాతావరణంలో చేయాలి. ఇవన్నీ పెద్ద పెద్ద సిటీల్లోనే అందుబాటులో ఉన్నాయి కదా, మనం కూడా తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసాం. అయితే అంత చక్కటి డాక్టర్లను కూడా తీసుకురావాలి పిల్లలకి అనే ఉద్దేశంతో బ్లాజమ్ వారితో కలిసి సాయి బ్లాజమ్ స్టార్ట్ చేసాం. సార్ చెప్పండి, ఈ డెలివరీస్ ఇవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. మిగిలిన హాస్పిటల్స్ లాగా సాయి హాస్పిటల్ బ్లాసమ్స్లో కూడా బిల్స్ చాలా ఎక్కువ ఉండబోతున్నాయా, లేకపోతే ఏమైనా రిలీఫ్ ఇస్తుందా? ఖచ్చితంగా అందరికీ భయం ఉంటుంది. ఇన్ని స్పెషాలిటీసు ఒకచోట పెట్టేస్తున్నాం కాబట్టి ఫెసిలిటీ ఇచ్చేస్తున్నాం, విపరీతమైన ఖరీదు ఉంటుందనే భయం అందరికీ ఉండటం సహజం. అసలు రాజమండ్రిలో ఇది తీసుకొచ్చేటప్పుడే మొదట ఆలోచించింది అదే. రాజమండ్రి స్థాయికి ఈ రకమైన ఫెసిలిటీ ఇవ్వడానికి మన బడ్జెట్లో తయారు చేసేలాగే ఈ హాస్పిటల్ తయారు చేసాం. కాబట్టి బడ్జెట్స్ కూడా అసలు భయపడవలసిన అవసరం లేదు. అలాగే ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషనే మీకు బడ్జెట్ ఎంత అవుతుంది, మనకు కావాల్సిన కేటగిరీలో బడ్జెట్ అంటే ఇంక్లూడింగ్ ఈవెన్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా చక్కగా ప్రశాంతంగా ఫైనాన్షియల్ స్ట్రెస్ వాళ్ళ మీద లేకుండా డెలివరీ చేసుకునే అవకాశం సాయి బ్లాజమ్స్లో ఉంది. సార్ ఇంకొక విషయం ఏంటంటే, మీ హాస్పిటల్ ట్రావెల్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుందా? అండ్ ఈజ్ ఇట్ ఫార్ అవే ఫ్రమ్ ద సిటీ ఆర్ ఇన్సైడ్ ద సిటీ? ఎందుకంటే మీరు డీల్ చేసేది ప్రెగ్నెంట్ విమెన్ అండ్ చిన్నపిల్లలతో. బోత్ లైఫ్స్ ఆర్ వెరీ ప్రెషియస్. సో దీని మీద మీరు ఏం చెప్తారు? చాలామందికి తెలియంది ఏంటంటే, ఈ మదర్ అండ్ చైల్డ్ కేర్లో ఎప్పుడైనా మీరు ఏ ఊరిలో ఉన్నా ఎక్కడ డెలివరీ అవుతున్నా ఒక్కసారి బేబీకి కానీ మదర్కి కానీ సీరియస్గా ఉందని, లేదా ఆపరేషన్ ముందే చాలామందికి తెలుసుద్ది హై రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే పెద్ద బేబీ ఉంది, లేకపోతే డెలివరీ కష్టం కావచ్చు అన్నప్పుడు మీ గైనకాలజిస్టులు కానీ లేదా మీ డాక్టర్లే చాలా వరకు హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి ఒక నీనటాలజిస్టు అలాగే వెంటిలేటర్తో సహా అంబులెన్స్ రెడీగా పెట్టుకుంటారు అక్కడ. నిజంగా అలాంటి ఎమర్జెన్సీ వస్తే బేబీని అక్కడే పికప్ చేసుకుని బేబీని మదర్ని కూడా హాస్పిటల్ వాళ్ళే అక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది రాజమండ్రి సిటీలో గోకవరం బస్ స్టాండ్ దగ్గర సెంటర్లో ఉన్నాం మనం. అంతేకాకుండా మీరు పెరిఫెరీలో ఎక్కడైనా డెలివరీ అయినా దురదృష్టవశాత్తు ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా కూడా మా టీం వచ్చి మదర్ని బేబీని రిసీవ్ చేసుకుని తీసుకొచ్చే ఫెసిలిటీ ఉంది. డోంట్ థింక్ ఐఎమ్ రూడ్. వన్ స్ట్రేట్ క్వశ్చన్ ఫర్ యూ. ఈ రోజుల్లో గైనకాలజిస్టులు వీధికొకలు ఉంటున్నట్టు ఉంటున్నారు. ఇవన్నీ వదిలేసి మీ హాస్పిటల్కే ఎందుకు రావాలి ట్రీట్మెంట్ కోసం? మా దగ్గరికి ఎందుకు రావాలి అంటే, మీకు ఎప్పుడు తెలియదండి, ఎప్పుడు కాంప్లికేషన్ వద్దో తెలియదు. సో కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఇప్పుడు మేము చెప్పినట్టు మేము పరిగెత్తుకుని వచ్చి అంబులెన్స్ పెట్టి మదర్ని చైల్డ్ని షిఫ్ట్ చేసేది మనకి తెలిసి రిస్క్ తీసుకుంటున్నట్టు లెక్క. అట్లా కాకుండా మనమందరం కోరుకునేది 100% అందరికీ చక్కగా డెలివరీ అయిపోవాలని, బేబీ మదరు సేఫ్గా ఉండాలని అనుకుంటాం. కానీ మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ లెక్కల ప్రకారం కనీసం 30% మంది లేడీసు కాంప్లికేషన్స్కి వెళ్తూ ఉంటారు. సో ఆ 30% ఎవరో మనం చెప్పలేనప్పుడు మనం ఆ 30%లో ఉన్నా కూడా చాలా చక్కగా సేఫ్గా బయటికి రావాలి అంటే మీరు సాయి బ్లాజమ్స్కి వస్తే అందరూ ఒక చోట అందుబాటులో ఉంటారు. అత్యవసర సమయంలో పరుగులు ఉరుకులు అక్కర్లేదు, సమయం వృధా కాదు. మీరు ఎంతైతే బయట ఖర్చు పెడుతున్నారో అదే ఖర్చులో చక్కగా సేఫ్ డెలివరీ సేఫ్ ఎన్విరాన్మెంట్లో అవుతుంది. కాబట్టి సాయి బ్లాజమ్స్కి రావటం నిజంగా ఒక విధంగా గుడ్ చాయిస్ అని చెప్తాను. డాక్టర్ గారు, ఐ హావ్ సీన్ యూ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ కరోనా టైంలో. ఎందుకంటే మా ఫ్యామిలీ నుంచి కూడా చాలామంది పేషెంట్స్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ద పేషెంట్ డెలివరీ,
చాలామంది ప్రెగ్నెంట్ విమెన్ నొప్పులు భరించలేక సి సెక్షన్కి వెళ్తూ ఉంటారు. అండ్ చాలామంది డాక్టర్స్ కూడా ఇది ఈజీ ప్రాసెస్ అండ్ డబ్బులు బాగా వస్తాయని సి సెక్షన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో సాయి బ్లాసమ్ హాస్పిటల్స్ రాజమండ్రిలోని ఇలాగే సి సెక్షన్స్ ఎక్కువ ప్రమోట్ చేసేస్తారా, లేకపోతే పెయిన్లెస్ డెలివరీ ఆప్షన్స్ ఏమైనా ఇస్తారా? ఇది చాలా కాంట్రవర్షియల్ ప్రశ్న అండి. అంటే సమాజంలోనే మొదట చాలామంది మా అమ్మాయికి ఆపరేషన్ చేసేయండి డాక్టర్ గారు, నొప్పులు తట్టుకోలేదు, డెలివరీ చేసేయమని. అదేవిధంగా ఒక అపోహ, సిజేరియన్ ఆపరేషన్ చేస్తే ఆసుపత్రికి డబ్బులు ఎక్కువ వస్తాయి కాబట్టి సిజేరియన్ చేసేస్తారు. కానీ దీని మీద గవర్నమెంట్ వైపు నుంచి కూడా చాలా నియంత్రణ ఉందండి. ప్రతి ఆసుపత్రిని రికార్డ్స్ తీసుకుని ఎన్ని సిజేరియన్లు చేస్తున్నారు, ఎందుకు సిజేరియన్ చేస్తున్నారు, ప్రతి నెల కలెక్టరేట్లో ఆడిట్ జరుపుతూ ఉంటారు. సో నిజంగా చెప్పాలంటే ఆసుపత్రులకు అందరికీ కూడా, సాయి బ్లాజమ్స్లోనే కాదు అందరికీ కూడా సిజేరియన్ చేయటం అనేది ఇప్పుడు వద్దు అని చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నాం. అయితే మేము సాయి బ్లాజమ్స్లో ప్రయత్నిస్తుంది ఏంటంటే, ఎప్పటి నుంచో ఉంది, చాలా తక్కువ మంది ఉపయోగించుకుంటున్న పెయిన్లెస్ డెలివరీ. ఓకే, సో పెయిన్లెస్ డెలివరీ అంటే నడానికి ఎపిడ్యూరల్ ద్వారా ఒక రకమైన ఇంజెక్షన్ ద్వారా అసలు నొప్పులు తెలియకుండా పేషెంట్ నుంచి డెలివరీ చేయటాన్నే పెయిన్లెస్ డెలివరీ అంటారు. ఇది చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాం. సో దీనివల్ల సిజేరియన్స్ తగ్గడానికి అవకాశం ఉంది. అలాగే మీరు అన్నట్టు భయంతో సిజేరియన్ వైపు మొగ్గేవారు అందరూ కూడా ఖచ్చితంగా పెయిన్లెస్ డెలివరీని ఎంచుకోవచ్చు. పెయిన్లెస్ డెలివరీ వల్ల ఆపరేషన్ నుంచి కూడా, ఆ భయం నుంచి కూడా తప్పించుకోవచ్చు. అమెరికా లాంటి దేశాల్లో డెలివరీ అవుతున్న టైంలో భర్తలు పక్క నుండి దగ్గరుండి చేయి పట్టుకొని డెలివరీ చేస్తూ ఉంటారు. కానీ మన దగ్గర అసలు ఎవరిని అలౌ చేయరు, అసలు ఆపరేషన్ థియేటర్ బయటే ఎవరున్నా సరే. సో ఆ కోడ్ ఏమైనా బ్రేక్ చేస్తూ సాయి హాస్పిటల్లో కనీసం తల్లైనా దగ్గర ఉండేలాంటి వెసులుబాటు ఏమైనా ఉంటుందండి ప్రెగ్నెంట్ విమెన్కి? అసలు ద వెరీ కాన్సెప్ట్ మేము మొదట సాయి బ్లాజమ్ స్టార్ట్ చేసినప్పుడు తల్లి పిల్లలకి మేము అంటే కనీసం ఒక 15 ఏళ్ల క్రితం నా పిల్లలు పుట్టినప్పుడు మేము అనుకున్నది అదే. మొదట పక్కని అట్లీస్ట్ వాళ్ళ తల్లిని, వాళ్ళ ఇష్టమైతే హస్బెండ్ని డెలివరీ టైంలో పక్కన అలౌ చేయాలన్నదే మా కాన్సెప్ట్. ఖచ్చితంగా వాళ్ళ పక్క నుండే అవకాశం కల్పిస్తాం. సో పక్క నుండే అవకాశం ఎందుకు కల్పించగలము అంటే, ఆ కైండ్ ఆఫ్ లోపల ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. సో 2, పాప నొప్పులతో అరుస్తూ ఉంటే ఏ తల్లి కన్నా పక్కన ఉండటం కష్టమే. కాబట్టి పెయిన్లెస్ డెలివరీ చేస్తున్నప్పుడు ఆ అరుపులు కేకలు ఉండవు. కాబట్టి ధైర్యానికి పక్కనే వాళ్ళ అమ్మ కూర్చోవటం లేదా భర్త కూర్చోవటం, ఈ అవకాశాన్ని మేము సాయి బ్లాజమ్స్లో కల్పిస్తున్నాం. అలాగే డెలివరీ రూమ్స్ కూడా అంత చక్కగా అంటే పక్కన కూర్చునే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసాం. సో వెరీ కాన్సెప్ట్ సాయి బ్లాజమ్స్ది అదే. సార్, పిల్లలకి చాలా ఫ్రీక్వెంట్గా కోల్డ్స్ అండ్ ఫీవర్స్ వస్తూ ఉంటున్నాయి. అండ్ నాకే పర్సనల్గా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రతిసారి తినకి ఫీవర్ వచ్చినప్పుడల్లా ఇంజెక్షన్ చేయడానికి మేము 4-5 పట్టుకుంటాం ఇంట్లో. మా అత్తయ్య, మావయ్య గారు, నేను, మా హస్బెండ్, అంతమంది తన్ని గట్టిగా పట్టుకొని ఇంజెక్షన్ చేయించినప్పుడు తను ఆ స్ట్రగుల్ అది కూడా కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది బీయింగ్ ఎ మదర్. సో ఇలాంటి సిచ్యువేషన్ పిల్లలకి ఎప్పుడైనా క్యాన్యులా పెట్టాలన్నా, ఇంజెక్షన్ చేయాలన్నా స్మూత్గా హ్యాండిల్ చేసే అవకాశం ఏమైనా ఉందా ఇక్కడ బ్లాసమ్ హాస్పిటల్లో? రీసెంట్గా నేను ఫేస్బుక్లో ఒక వీడియో చూశాను. వీడియోలో ఒక మదరు, మీ పిల్లల్ని ఎప్పుడు కూడా పిల్లల హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇంజెక్షన్ ఐవీ క్యాన్యులా పెడతామని పక్కకు తీసుకెళ్తారు, వదలకండి, చాలాసార్లు పొడి చేస్తున్నారు, ఇది చాలా బాధాకరం అని ఒక వీడియో చేశారు. దెన్ నేను యాజ్ ఎ డాక్టర్ అది చూసినప్పుడు, అరే ఇంత బాధపడుతుంది కరెక్టే, మనం బాధపడతాం, బట్ అవసరం కదా, సో దీన్ని సాల్వ్ చేయాలి ఖచ్చితంగా అని మా క్లినికల్ మీట్లో దీని గురించి ఆలోచించి సాయి బ్లాజమ్స్లో ఒక ఎక్విప్మెంట్ తీసుకుని వచ్చాం. ఏంటి అంటే, ఇది చిన్న మాస్క్ పెడతారు పాపకి ఈ క్యాన్యులా పెట్టే ముందు. సో ఇది పెట్టిన వెంటనే పాప కొంచెం డ్రౌజీ అయిపోతారు. అది ఆక్సిజన్ అండ్ నైట్రస్ కలిపిన గ్యాస్ని ఇస్తుంది. అంటే డెంటల్ ప్రొసీజర్స్ చేయడానికి అది వాడుతూ ఉంటారు. అప్పుడు పెట్టే నర్స్కి లేదా డాక్టర్కి చాలా కంఫర్టబుల్, బేబీ కదలదు.
ఒక షాట్లో ఐవి క్యాన్యులా పెట్టేస్తారు. పాపకి నొప్పి ఉండదు. క్షణాల్లో అంటే 5 నిమిషాల లోపే పాప రికవర్ అయిపోతుంది. సో ఇది పూర్తి మత్తు కాదు, ఒక విధంగా బేబీని కామప్ చేయడానికి వాడే ఎక్విప్మెంట్. జస్ట్ ఐవి క్యాన్యులాలు పెట్టడం కోసం ఈ ఎక్విప్మెంట్ వాడటానికి డిసైడ్ చేసాం. సో మీ స్ట్రెస్ అంతా ఇది ఖచ్చితంగా తీసేస్తుందని నేను భావిస్తున్నాను. It's nice to know that you're bringing modern infrastructure and techniques to Rajahmundry. రాజమండ్రి ప్రజలంతా కూడా సాయి హాస్పిటల్స్ సర్వీసెస్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఇంటర్వ్యూ. నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రమాదాలు ఎప్పుడు చెప్పిరావు, అవకాశం ఉంది, అన్నీ ఒకే చోట, తల్లికి పిల్లలకి రక్షణ సాయి బ్లాజమ్స్లో అందుబాటులో ఉన్నాయి. ఖరీదు ఖచ్చితంగా మీకు చాలా అందుబాటులో ఉంటుంది. భయపడి ఇంత మంచి ఫెసిలిటీని వాడకుండా దూరంగా పెట్టొద్దు. ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.